అంటే ఎన్టీఆర్ పిలుపు మీకు నచ్చకపోవచ్చు, కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మీరు పిలిచినటువంటి విధానం విధానం నచ్చలేదు కానీ ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే అప్పుడు మీకు చంద్రబాబు నాయుడు నుంచి ఏదైనా పిలుపు వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చిన తర్వాతే నేను ఆయనతోటి, నేను ఇండిపెండెంట్ గా ఉన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితం అనేటువంటిది ఉండేది ఆయన మంత్రిగా ఉన్నప్పుడే. ఆ రకమైనటువంటి ఒక సంవత్సరం క్రితం నుంచి పార్టీ ఇన్ఛార్జిగా వేరే వాళ్ళని పెట్టారు. నా మీద ఓడిపోయినటువంటి వాళ్ళు రామచంద్రపురం నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. నాకు ఏదన్నా పని కావాలంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళటం, ఆయన మంత్రిగా, మరి ఆయనకి దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి కదా, ఈ అవసరం ఎప్పుడో ఒకప్పుడు ఉంటుంది అనుకున్నాడో ఏంటో, అప్పటి నుంచి కూడా నాకు ఏదన్నా పనులు చేయటం ఇది ఉండేది. ఆ టైంలో ఆయన ఈ వైస్రాయ్ అప్సెట్ ఇవన్నీ జరిగినప్పుడు నన్ను ముందు పిలిచి ఇలాగా నువ్వు సపోర్ట్ చేయాలనేటువంటి చెప్పడం, తప్పకుండా చేస్తానని చెప్పేసి చెప్పడం, ఆయనకి సపోర్ట్ చేశాను. అంటే వైస్రాయ్ ఎపిసోడ్ లో మీరు ఉన్నారు అంటే హోటల్ దగ్గర లేకపోవచ్చు, హోటల్ దగ్గర కూడా ఉన్నాను. హోటల్ దగ్గర కంటే ముందు, ఇంకా ముందు చెప్పాలంటే శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్ళారు ఎన్టీ రామారావు వీళ్ళందరూ ఉన్నప్పుడు. ఉత్తరాంధ్ర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు విశాఖపట్నం నుంచి ఫోన్ చేశారు ఆయన నాకు, వైజాగ్ నుంచి. ఎందుకంటే అప్పట్లో సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేసి, త్రిమూర్తిలో ఒకసారి మీతోటి మాట్లాడాలి, రేపు హైదరాబాద్ రాగలదురా అని అడిగారు. వస్తాను సార్ అని చెప్పేసి అన్నాను. హైదరాబాద్ సెక్రటరియట్ లో సమతా భవన్ బ్లాక్ ఉండేది, ఆ బ్లాక్ లో ఉండేవారు ఈయన. ఆ బ్లాక్ లో ఉంటే నేను ఆయన వచ్చే టైంకి, ఆయన 3 గంటలకి వైజాగ్ ఫ్లైట్కి వచ్చారు, ఆ టైంకే నేను సెక్రటరీలో ఆయన ఫేస్లో ఉన్నాను. రావడంతో మమ్మల్ని నాతో కూర్చొని మాట్లాడి అక్కడ నుంచి ఈవినింగ్కి వైస్రాయ్ హోటల్కి వెళ్ళింది క్యాంప్. ఆ వెబ్సైట్ అంతా నాకు కంప్లీట్ తెలుసు. అంటే మీ ప్రెజెన్స్ లోనే జరిగిందా ఈ చెప్పుల దాడి ఇదంతా? వైస్రాయ్లో మేమందరం ఉన్నాం ఆ రోజు. మేము మీటింగ్ పెట్టుకుందాం అనేటువంటి అదంతా పోలంత స్టోరీ ఇప్పుడు. అది అంటే ఎవరికి తెలియని చరిత్ర కదా ఇది, తెలిసింది చెప్పండి. నాకు తెలిసింది చెప్పాలంటే, వైస్రాయ్ హోటల్కి తీసుకెళ్లి మీటింగ్ పెట్టుకోవడానికి అంత పెద్ద హాల్ లేదు కదా ఇక్కడ, వైస్రాయ్ హోటల్కి వెళ్దాం అన్నారు. ఆయన అప్పుడు రెడ్డి గారు ఉండేవారు కదా, ప్రభాకర్ రెడ్డి గారు వైస్రాయ్ హోటల్కి పెట్టారు. పెట్టేటప్పటికి ఆ మీటింగ్లోకి ఎవరైతే ఎన్టీ రామారావు అల్లుళ్ళుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, దగ్గుబాటి వెంకటేశ్వర గారు కావచ్చు, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళతో పాటు హరికృష్ణ గారు కూడా వచ్చారు, ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. అక్కడ స్టార్ట్ అయినటువంటిది ఈ లక్ష్మీపార్వతి గారి మీద వ్యతిరేకతతోటి మొదలుపెట్టారు. పార్టీని కాపాడుకోవాలనేటువంటి విషయంగా అలాగా తిప్పి, సరే అక్కడికి వెళ్ళిన వాళ్ళు బయటకు రాకుండా అక్కడే క్యాంపు. ఎందుకంటే ఎంతో వ్యూహాత్మకంగా జరుగుతుంది ఇదని చెప్పడానికి. ఆ హోటల్లో రూమ్లు అన్నీ ఖాళీ చేసి పెట్టారు. ఆ ఏళ్ళకి అక్కడ ఉండిపోయాం. ఆ రోజు నుంచి 3 days అక్కడ ఉన్నాం వైస్రాయ్లో. సెకండ్ డేనో థర్డ్ డేనో ఎన్టీ రామారావు రావటం, నా తమ్ముడిని అందరినీ నా దగ్గర రమ్మని కోరుతున్నానని చెప్పేసి ఆయన ఒక వ్యాన్ మీద రావటం, ఆయన మీదే అప్పుడు జరిగినటువంటి, సరే ఇంకా ఇవన్నీ ఇప్పుడు దేశ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయాలు.